ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. సుభానల్లా, ఆదావర్సే అండ్ గుడ్ మార్నింగ్. మనం ఆహారం గురించి తెలుసుకుంటున్నాం. ఆ కృష్ణ పరమాత్ముడు ఆహారం గురించి, నిద్ర గురించి ఏం చెప్పాడో, మరియు ఆహారం గురించి యోగశాస్త్రం ఏం చెబుతోందో, ఆ గరండ మహాముని చండ కాపాలికునికి, కాపాలికుడు అంటాం, కాపాల కొరంటక యోగ అని అంటాం. కాపాలికులు వేరు, భైరవులు వేరు. ఎవరైతే హఠయోగాన్ని మెయింటైన్ చేశారో, మీరు నేపాల్కి వెళ్తే అక్కడంతా భైరవులుగా అనిపిస్తారు. 6 భైరవులు, వాళ్ళంతా హఠయోగాన్ని మదించినటువంటి వ్యక్తులు. ఆ భైరవుల కంటే భైరవుల తర్వాత కాపాలికులు. సో కాపాల కొరంటక యోగ అనేటువంటి యోగ ఏదైతే కృష్ణమాచార్యుల వారు ఇన్స్పైర్ అయ్యారో, దాన్నే కొరంటక యోగ అని అంటాం, కపాల కొరంటక అని అంటాం, శ్రీతత్వనిధి అని అంటాం. అలాగే చండకాపాలి అనేటువంటి ఒక మునికి గరండ మహాముని హఠయోగం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గరండ సంహిత అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆయన రాశారు. అది గరండ మహాముని చండకాపాలికునికి చెబుతున్నాడు. కేవలం ఆ పుస్తకంలో మాత్రమే షట్కర్మల గురించి, షట్క్రియల గురించి, ఆ తదుపరి ఆసనాల గురించి, ఒక క్రమ పద్ధతిలో ఎలా శరీరాన్ని శుద్ధి చేయాలి అనేటువంటి విషయం కేవలం గరండ సంహితలో మాత్రమే చాలా చక్కగా వివరించబడి ఉంటుంది. ఒక అధ్యాయం అంతా షట్క్రియలు, అందులో వివరించబడినంత షట్కర్మలు, షట్క్రియలు ఇంకా ఏ పుస్తకంలో కూడా అంత వివరంగా ఉండదు. మనం ముందు ఆ డీటాక్సిఫికేషన్ పాత్వేజ్ ఏంటి, శరీరాన్ని శుద్ధి చేసేటువంటి ఆయుర్వేదంలో పంచకర్మలని అంటాం, షట్కర్మలని అంటాం. పంచకర్మల్లో ఒకటి షట్కర్మలు అని అంటాం. అలాగే యోగాలో మనం షట్క్రియలు అని అంటాం. ఆ గరుడ సంహిత అనేది ఆ షట్క్రియల్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. విధిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన నిత్య జీవితంలో పనికొచ్చేటువంటివి ఆ శుద్ధి క్రియలు. ఆ తదుపరి ఆసనాలు. ఆ ఆసనాల అయిపోగానే ముద్రాబంధనం. మామూలుగా ఆసనం కాగానే ప్రాణాయామానికి వెళ్తాం, కానీ ఆసనంతో కూడినది, బంధనంతో, సంకోచ వ్యాకోచాలతో కూడినటువంటి ముద్రాబంధనం గురించి ఎన్నో ముద్రల్ని, ఎన్నో బంధనాల్ని వివరంగా తెలియజెప్పేటువంటిది గరుడ సంహిత. ఆ తదుపరి ప్రత్యాహారం. అన్నిటికంటే ముఖ్యం ప్రత్యాహారం. కృష్ణమాచార్యుల వారు చెబుతారు, అన్నిటికంటే కష్టమైనది ఇంద్రియాలని నిగ్రహించటం, ఇంద్రియాలని, మనసుని నియంత్రించటం. దాన్ని ప్రత్యాహారం అని అంటాం. ఆ ప్రత్యాహారం తర్వాత ఆ గరుడ మహాముని ప్రాణాయామం గురించి చెబుతాడు. ఆ ప్రాణాయామానికి ముందు, అంటే షట్క్రియల తర్వాత, సాధన తర్వాత, ఆసనాల యొక్క సాధన తర్వాత, ముద్రా బంధనం యొక్క సాధన తర్వాత, ప్రత్యాహార సాధనం తర్వాత ప్రాణాయామంలో వివరిస్తూ, ప్రాణాయామానికంటే ముందు ఆహారం ఎంత ముఖ్యం ప్రాణాయామం చేయాలంటే, అంటే ప్రాణాయామం అంటే ఏంటి? మన యొక్క ప్రాణాన్ని, మన యొక్క ఆక్సిజన్ని కన్జర్వ్ చేయటం. సో మన యొక్క తీసుకునేటువంటి ప్రాణవాయువుకి, ఆక్సిజన్ కన్జర్వేషన్కి, మన ఆహారానికి దగ్గర సంబంధం ఉందనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి మొదటి వ్యక్తి గరుడ మహాముని. అందుకే ఆ ప్రాణాయామాల కంటే ముందు గరుడ మహాముని చెబుతాడు ఏమని? అథౌ స్థానం తథా కాలం మితాహారం తథా పరం నాడీ శుద్ధం తతః పశ్చాత్ ప్రాణాయామంచ సాధయేత్. ప్రాణాయామం కంటే ముందు
అథౌ స్థానం తథా కాలం. సరి అయినటువంటి స్థలం. ఎందుకు ప్రాణాయామం అంటే నువ్వు చుట్టూ ఉండేటువంటి గాలి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, వెంటిలేషన్ ఎలా ఉంది, స్థలం ఎలా ఉంది, ఆ స్థలంలో ప్రాణం ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాత ఆహారం. మితాహారం తథాపరం. ఆహారం అనేది చాలా ముఖ్యం. ఎనర్జీ కన్జర్వేషన్కి ఆహారానికి దగ్గర సంబంధం ఉంది. అవునా? ఎవరైతే ప్రాణవాయువును సరిగ్గా నియంత్రించట్లేదో, ప్రాణమయ కోశం సరిగ్గా లేదో వాళ్ళు ఆహారాన్ని అసురుల్లాగా తీసుకుంటారు. ఎవరైతే ప్రాణాన్ని నియంత్రిస్తారో, ఎవరైతే ఆక్సిజన్ పుష్కలంగా శరీరంలో ఉంటుందో వాళ్ళ ఆహారాన్ని దేవతల్లాగా కేవలం 8 ముద్దలు మాత్రమే వాళ్ళు తింటారని మనం తెలుసుకున్నాం లయయోగంలో. తథాపర నాడీ శుద్ధం తతః. ప్రాణాయామం వల్ల నాడి శుద్ధి జరుగుతుంది. స్థూల ప్రాణాయామం వల్ల నాడి శుద్ధి జరుగుతుంది. సూక్ష్మ ప్రాణాయామం వల్ల చిత్తశుద్ధి జరుగుతుంది. సో ప్రాణాయామంతో ద్వివిధం ప్రోక్తౌ. మనం ఏదైతే హఠయోగంలో ప్రాణాయామం అని చెప్పుకుంటామో, సహిత ప్రాణాయామం కావచ్చు, లేదా సూర్యభేది కావచ్చు, చంద్రభేది కావచ్చు, లేదా ఉజ్జాయి కావచ్చు, నాడీ శోధన ప్రాణాయామం కావచ్చు, లేదా ఇలా భస్త్రిక, కపాలభాతి, అగ్నిసార, ఉడ్డియాన, ఇవన్నీ ఏవైతే ప్రాణాయామాలు ఉన్నాయో ఆ ప్రాణాయామాలన్నీ కూడా నాడీ శుద్ధిని కలిగించేవి. అయితే ధ్యానానికి చిత్తాన్ని శుద్ధి చేసేటువంటి సాధనాపరమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రాణ సంయమ విద్య అయితే ఉందో దాన్ని సూక్ష్మ ప్రాణాయామం అంటాం. తతః పశ్చాత్ ప్రాణాయామం చ సాధయే. అని చెబుతూ ఆ యొక్క స్థలం ఎలా ఉండాలి, ఆ కాలం ఎలా ఉండాలి అని చెబుతున్నాడు. దూరదేశే తథారణ్యే రాజధాన్యాం జనాంతికే యోగారంభం న కుర్వీత కృతచ్చేత్ సిద్ధిహా భవేత్. అవిశ్వాసం దూరదేశే అరణ్యే రక్షివర్జితం లోకారణ్యే ప్రకాశచ్చ తస్మాత్ ప్రీనివివర్జయేత్. దూరంగా ఉండేటువంటి ప్రాంతం, ఇంటి నుండి మరీ దూరంగా ఉండేటువంటి ప్రాంతం, మళ్ళీ అరణ్యంలోనో ఏ జనసమ్మర్దం ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశంలోనో సో యోగా అనేది చేయటం కష్టమని, అరణ్యంలో వేస్తే రక్షణ ఉండదని, దూరంగా ఉంటే ఇన్సెక్యూరిటీ ఉంటుందని, జనం మధ్యలో చేస్తే అందరికీ తెలుస్తుందని, ఈ 3 పనికిరావని చెబుతున్నాడు. సుదేశే ధార్మికే రాజ్యే సుభిక్షే నిరుపద్రవే. ఏ దేశంలోనైతే ధర్మం 4 పాదాలు నడుస్తుందో, ఏ దేశం అయితే చక్కనైనటువంటి ధర్మాన్ని పాలించేటువంటి వాళ్ళ చేత పరిపాలించబడుతుందో అది చాలా ముఖ్యం. ఎక్కడైతే ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాలకులు, ఎక్కడైతే చెడు పనులు ఏనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, యమనియమ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ సరిగ్గా ఉండేటువంటిది ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే కరువు కాటకాలు లేవు, ఎక్కడైతే న్యాచురల్ కెలామిటీ సునామీలు లేకపోతే ఎర్త్ క్వాక్స్, అలాంటి చోట తత్రైకం కుటీరం కృత్వా ప్రాచీరై పరివేష్టిత.
అంటే కుటీరం నిర్మించుకొని అలాంటి ప్రదేశంలో అక్కడ ఎలాంటి క్రిమికీటకాదులు లేకుండా చూసుకోవాలి అని చెప్తున్నాడు. సమ్యక్ గోమయలిప్తం చ కుటీరం తత్ర నిర్మితం ఏవం స్థానేషు సుప్తేషు ప్రాణాయామం సమభ్యసేత్. సో గోపేడతో, ఆవు యొక్క పేడతో దాన్ని అలికి చక్కగా ఆ కుటీరాన్ని గోడలకి మరియు నేలకి ఆవు పేడతో అలికి ఏకాంత ప్రదేశంలో ఎవరు లేనటువంటి చోట, నిశ్చలమైనటువంటి చోట ఆ యొక్క కుటీరాన్ని నిర్మించుకోవాలని చెప్తున్నాడు. వసంతే శరది ప్రోక్తం యోగారంభం సమాచరేత్ తథా యోగి భవేత్ సిద్ధో రోగముక్తో భవేత్ ధ్రువం. వసంత ఋతువు, శరదృతువు అనేవి చాలా అనుకూలమైనటువంటివి యోగాకి. ఎందుకంటే ఆ కాలాల్లో రోగాలు దరిచేరవు. మిగతా కాలాల్లో ఏదో ఒక వేడికి సంబంధించినటువంటి వ్యాధులు లేదా క్రిమికీటకాదులతో కూడినటువంటి బ్యాక్టీరియాతో, వైరస్తో కూడినటువంటి వ్యాధులు ఉంటాయి కనుక ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మనం ఉండేటువంటి ప్లేసెస్ అన్నీ వాతావరణం కంట్రోల్ చేస్తున్నాం కనుక, సో వాతావరణాన్ని కంట్రోల్ చేస్తున్నాం కనుక మన చేతిలో ఉంది వాతావరణం కనుక అలాంటి వాతావరణంలో మనం యోగా చేసుకోవచ్చు అనే అనుకోవచ్చు. కానీ అవకాశం ఉంటే సో ఓపెన్ ఎన్విరాన్మెంట్లో శుభ్రమైనటువంటి ప్రదేశంలో అరణ్యంలోకి వెళ్ళాలంటే అప్పుడు ఆ సీజన్లో వెళ్తే మంచిదని చెప్తున్నాడు. వసంతే వాపి శరది యోగారంభం సమాచరే తదా యోగో భవేత్ సిద్ధో వినాయాసేన గత్యతే. వసంత ఋతువులో కానీ శరదృతువులో కానీ యోగా మొదలుపెట్టి సో స్థలం గురించి చెప్తున్నాడు, వాతావరణం గురించి చెప్పాడు. ఏ ఋతువు ఏ కాలంలో ప్రారంభించాలి, వాతావరణం ఎలా ఉండాలి, అంతటా వ్యాధులు వస్తూ ఉంటే ఆ వ్యాధుల మధ్యలో నువ్వు యోగా చేస్తే సో ఆ యొక్క శ్వాస పీల్చుకున్నప్పుడు కానీ వదిలేస్తున్నప్పుడు కానీ ఆ క్రిమికీటకాలు లోపలికి ఇంకా లోపల చొచ్చుకొని పోతాయి. అందుకే వాతావరణ శుద్ధి అనేది చాలా ముఖ్యం. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే వాళ్ళు యోగా స్టూడియోస్ అన్నీ ఎన్విరాన్మెంట్ కంట్రోల్డ్, అవునా, యోగా స్టూడియోస్లో అన్నీ కంట్రోల్డే ఉంటాయి. అందుకని ఎక్కడ చేసినా కూడా ఉదయం కూడా ప్రాతకాలంలో వేస్తే ఉదయం 5 గంటలకో 6 గంటలకో అప్పుడు వాతావరణం రాత్రంతా ప్రకృతి తనను తాను శుభ్రం చేసుకుంటుంది కనుక సో రాత్రిపూట ప్రకృతి విశ్రాంతిలో సో తనని తాను శుభ్రం చేసుకుంటుంది. మన మెదడు సో రాత్రి నిద్రలో తనని తాను శుభ్రం చేసుకుంటుంది. ఆత్మ తన యొక్క తల్లిని వెతుక్కుంటూ వెళ్తుంది. దానివల్ల ఏ నామరూపాలకి వైరాగ్యం కలుగుతుంది. అందువల్ల రాత్రిపూట నిద్రపోవడం వల్ల మన యొక్క నిద్ర లేవగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క బ్రెయిన్ మొత్తం డాటానంతా ఫిల్టర్ చేసి ఒక పనికిరాని ఎమోషన్స్ని తీసేసి సో రాత్రి నిద్రలో సో అప్పుడు దాని మొత్తం మళ్ళీ అన్నీ సరిగ్గా హార్డ్వేర్ని అన్నీ సరిగ్గా పెట్టి మన ప్రాసెసర్లో బ్రెయిన్లో. అందుకే నిద్ర అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ సో నిద్రకు ముందు అన్నీ ఇంబ్యాలెన్సే ఉన్నాయి న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ కూడా. సో నిద్ర తర్వాత నిద్రలో సో బ్రెయిన్ ఏం చేస్తుంది, సో ఆత్మ తన తల్లి దగ్గరికి వెళ్తుంది కనుక ఇంద్రియాలు కట్ చేస్తాం. నిద్ర అంటే ఏంటండి, సో ఇంద్రియాలని కట్ చేస్తాం, మనసుని కట్ చేస్తే నిద్ర అంటాం. స్వప్నావస్థ అంటే బుద్ధిని కూడా కట్ చేస్తే స్వప్నావస్థ అంటాం. ఆ తర్వాత సుషుప్తావస్థ అంటాం. ఆ స్వప్నావస్థని కూడా దాటితే అంటే ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని వీటన్నింటినీ కట్ చేస్తే వాటన్నింటినీ దూరంగా చేస్తే దాన్ని సుషుప్తావస్థ అని అంటాం. ఆ సుషుప్తావస్థలో సో మనసు ఎక్కడికి వెళ్ళింది, ఆత్మ తనని వెతుక్కుంటూ విసిగి వేసారి రోజంతా ఆత్మ ఇంద్రియాల పట్ల వైరాగ్యం కలిగి, మనసు పట్ల వైరాగ్యం కలిగి, ఆ బుద్ధి పట్ల వైరాగ్యం కలిగి, వశీకారం వైరాగ్యం కలిగి ఆ యొక్క ఆత్మ తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళడాన్నే సుషుప్తావస్థ అని అంటాం. కాకపోతే
సో మన నిద్రపోతాం కనుక సుషుప్తావస్థలో దానికి తల్లి దొరకదు. కానీ వీటితో వైరాగ్యం కలగడం వల్ల ఆత్మకి వేటితో, ఇంద్రియాలతో మరియు మనసుతో మరియు బుద్ధితో కాసేపు ఆ అహంతో వైరాగ్యం చెందటం వల్ల ఆ నిద్రే లేకపోతే మనం మరణిస్తాం. మహా అయితే 2 రోజులు, వారం రోజులు బతుకుతామేమో అంతే మెడికల్ సైన్స్ ప్రకారంగా, నిద్రే లేకపోతే. సో నిద్ర ఉండటం వల్లనే సర్కాడియన్ రిథమ్ అని అంటాం. నిద్ర అనేది కండరాలకే కాదు, ఫ్యాట్ డిజాల్వ్ అవ్వడానికే కాదు. నిద్ర అనేది ఆ నిద్రే లేకపోతే, ఆ నిద్రనే ఒక మామూలు వ్యక్తికి అదే ధ్యానం. ఎందుకని ఆ ఇంద్రియాల్ని, ఆ మనసుని, ఆ బుద్ధిని, ఆహాన్ని కొంచెం దూరం పెట్టడం వల్ల అప్పుడు మైండ్ రికవర్ అవుతుంది. అందుకే ఉదయం లేవగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఉదయం లేవగానే మంచి నిద్ర పట్టిందనుకో ఇంకా ఆనందంగా ఉంటాం. అదే కలత నిద్ర పట్టిందనుకో, అంటే ఆ నిద్రలో కూడా, స్వప్నంలో కూడా దుస్వప్నం వచ్చింది అంటే ఏంటి, ఇంద్రియాలు పనిచేయట్లేదు, మనసు పనిచేయట్లేదు, కానీ బుద్ధి తన చిత్తాల్ని, సో చిత్త ప్రపంచాన్ని చూసింది, చేసిన చెడ్డ పనులను ఏదో చూసింది, ఏదో చెడ్డ కళ వచ్చింది. సో ఉదయం లేవగానే భయంగా ఉంటుంది. అందుకే నిద్ర అనేది చాలా ముఖ్యం. సో మనం ఆ సుషుప్తావస్థల నుండి బయటికి రాగానే మనం ఏం చేయాలి? అందుకే మనసు, ఆత్మ తన తల్లి దగ్గరికి వెళ్ళింది కనుక ఆత్మ రెడీగా ఉంటుంది దేనికి? ధ్యానం చేయడానికి. అందుకే ఉదయం పూట యోగా చేయడం అనేది, ప్రాతకాలంలో యోగా చేయడం అనేది ఎందుకయ్యా అంటే, అది ఆల్రెడీ మనసు శుద్ధిగా ఉంటుంది కనుక శరీర శుద్ధి, మనసు శుద్ధి చాలా తేలిగ్గా జరుగుతుంది. ధ్యానం అనేది చక్కగా ఉంటుంది. తద్వారా ఆత్మ అనేది తన యొక్క పరమాత్మని చేరడానికి, ఈ స్పిరిట్ అనేది హోలీ స్పిరిట్ని చేరడానికి. అందుకే మొదటి నమాజ్ అనేది 5 గంటలకి 6 గంటలకు మొదలవుతుంది మసీదులో. అల్లా అల్లా, ఎందుకంటే ఆత్మ ఆటోమేటిక్గా అల్లా అల్లా అంటుంది, ఆత్మ ఆటోమేటిక్గా పరమాత్మ పరమాత్మ అంటుంది, ఆత్మ ఆటోమేటిక్గా హోలీ స్పిరిట్ అంటుంది. అందుకే ఆనందం ఉదయం లేవగానే. ఏ విధంగానైతే దినం గడుస్తూ ఉంటుందో, ఏ విధంగానైతే ఇంద్రియాలు పరిగెట్టడం మొదలెడతాయో, మళ్ళీ దుఃఖం మొదలవుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇంద్రియాలు పరిగెట్టి, ఆ యొక్క మనసు అటు ఇటు పరిగెట్టి, ఆ తర్వాత ఆ బుద్ధి అటు పని చేసి ఇటు పని చేసి, అహం వాటి వెనకాల అహం ఆడుకొని సాయంత్రం అయ్యేసరికి, అవునా, సో గాలి తీసివేసినటువంటి టైర్ లాగా, పయ్యలాగా, చక్రంలాగా, ట్యూబ్ లాగా, గాలి తీసివేసిన బెలూన్ లాగా సాయంత్రం కాగానే ఎక్కలేని నీరసం. అలాంటి నీరసంలో నుండి మళ్ళీ రాత్రి పడుకోగానే మళ్ళీ నిన్ను నీ యొక్క, సో ఆ ఇంద్రియాలని నిగ్రహించటం వల్ల, ఆ మనసు నిగ్రహించడం వల్ల, ఆ బుద్ధి నిగ్రహించడం వల్ల మళ్ళీ మైండ్ రికవర్ అవుతుంది. అందుకే నిద్ర అనేది మామూలు మనిషికి నిద్ర చాలా ముఖ్యం. సో ధ్యానం చేసేటువంటి వ్యక్తి ఆ నిద్రలో డెల్టా స్థాయిని మనసు పొందుతుంది. ఆ తర్వాత డెల్టాని దాటినటువంటి స్థాయి ఏదైతే ఉంటుందో సూపర్ కాన్షియస్ స్టేట్, తురీయావస్థ అంటే చతుర్థావస్థ అని అంటూ. చతుర్థావస్థ అంటే ఏంటి? సో మనం ఇంద్రియాలని నిగ్రహిస్తే, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహం ఇవన్నీ 4 ఉంటే జాగ్రత్త అవస్థ అంటాం. ఆ ఇంద్రియాలు, మనసు అనేవి పనిచేయకుండా ఉంటే దాన్ని స్వప్నావస్థ అని అన్నాం. ఆ తర్వాత ఆ బుద్ధి, అహం కూడా పనిచేయకుండా ఉంటే దాన్ని ఏమన్నా సుషుప్తావస్థ అన్నాం. సో ఇవేవి కూడా పనిచేయకుండా కనుక ఉంటే ఆ సుషుప్తావస్థ దాటిన తర్వాత ఉండేటువంటి అవస్థను ఏమంటాం అయ్యా? తురీయావస్థ అని అంటాం. మనకి సుషుప్తావస్థలో 8 గంటలు పడుకుంటేనే అంత ఆనందంగా ఉంటే, అలాంటిది ఈ 4 అంతఃకరణాలని, ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, అహాన్ని పూర్తిగా నిరోధించేటువంటి ధ్యానం నేర్చుకుంటే రాత్రి 8 గంటలే కాదు, రోజంతా కూడా ఆ 4ని నిరోధించగలిగితే దాన్ని ఏమంటాం? సమావధి అని అంటాం. నువ్వు తురీయ అవస్థ అంటాం. బాహ్యాభ్యంతర విషయ ఆక్షేపీ చతుర్థ ఆ పతంజలి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చతుర్థావస్థ అంటే ఏంటి, తురీయ అవస్థ అంటే ఏంటి? బాహ్య అంటే బయట ఆటంకాలు కానీ, లోపల ఉండేటువంటి అభ్యంతర, లోపల ఉండేటువంటి విక్షేపాలు కానీ, 9 రకాల విక్షేపాలు పతంజలి చెప్తాడు. నీకు దుఃఖం ఎందుకయ్యా అంటే ఈ 9 విక్షేపాల వల్ల, ఈ 9 చెడ్డ గుణాల వల్ల, అవునా, ఈ 9 ఆటంకాల వల్ల నీకు దుఃఖం.
ఈ 9ని నిరోధిస్తే మనసు రాత్రి నిద్ర కంటే కూడా తురీయావస్థ, ధ్యానావస్థలోకి వెళ్ళిపోతుంది, అవధి స్థాయికి వెళ్ళిపోతుంది. ఆ స్థాయిలో ఏం చెప్తున్నాడు, ఆ స్థాయిలో ఎలా ఉంటుంది మైండ్, ఇంద్రియాలు కానీ అవన్నీ కూడా వాటి యొక్క వృత్తి విస్మరణ స్వవిషయ సంప్రయోగ ఇవేంద్రియానాం చిత్తే స్వరూపానుకారం ప్రత్యాహార. ఎప్పుడైతే ఆ ఇంద్రియాలు మరియు ఎప్పుడైతే ఆ మనస్సు తమ యొక్క వృత్తిని మర్చిపోతాయో అప్పుడు ప్రతి ఆహారం అవన్నీ కూడా చిత్తస్వరూపాన్ని ఎప్పుడైతే పొందుతాయో, అహము, బుద్ధి, ఆ తర్వాత ఇంద్రియాలు, మనస్సు, అవునా, యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ. ఆ కృష్ణుడు ఏ విధంగా అయితే అర్జునుడికి చెప్తున్నాడో, విగతేచ్ఛ భయక్రోధో సదా ముక్తయే వసః. ఆ తురీయావస్థలో, ఆ ప్రత్యాహార అవస్థలో మనసు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ చిత్తస్వరూపాన్ని పొందినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. నిద్రలోనే మనం అంత రికవరీ అయితే, మన న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి బ్యాలెన్స్ అవుతే, మన మెమరీ అనేది సూపర్గా ఉంటే, మన శరీరం అంతా కోలుకుంటే, మరి అలాంటి దాటి ఉండేటువంటి అవస్థ సరి అయినటువంటి సమాధి కనుక సాధన చేసినట్లయితే ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది అని చెబుతున్నాడు. ఎందుకని ఉదయం పూట యోగా, రాత్రి ప్రకృతి తనని తను శుభ్రం చేసుకుంటుంది, ఆత్మ తనని తాను రాత్రిపూట శుభ్రం చేసుకుంటుంది. ఈ ఇంద్రియాల గొడవ పడకుండా మనం కూడా మనల్ని మనం, సో ఆత్మ తన పని తను చేసుకుంటే, అందుకే ఉదయం పూట మనం కూడా సో ఆ సమయంలో సరి అయినటువంటి ప్రదేశంలో కూర్చొని మనల్ని మనం శుభ్రం చేసుకోవాలని ఆ గరండ మహాముని చెప్తున్నాడు ఆ కాపాలికుడికే. మితాహారం వినాయస్తు యోగారంభం తు కారయేత్ నానారోగో భవేత్ తస్య కించిద్ యోగేణ సిద్ధ్యతే న సిద్ధ్యతే. అయ్యా, నువ్వు ఆహారం ఏంటో తెలియకపోతే, మితాహారమే గనక కాకపోతే, యుక్తాహారమే గనక కాకపోతే, ఆరంభంలోనే నువ్వు గనక ఆహారాన్ని పాటించకపోతే, నానారోగో భవేత్, ఈ శరీరం అనేది రోగాలకు నిలయమవుతుంది. ఆత్మకి నిలయమైనటువంటి ఆలయం రోగాలకి, వ్యాధులకి, ఆ రోగాలని, వ్యాధులను ఏమంటారంటే ఆధ్యాత్మికతలో ప్రేతాలు, పిశాచాలు అంటారు. సో దేవుడు ఉండేటువంటి ఆలయంలో, ఆత్మ ఉండేటువంటి ఆలయంలో వ్యాధులు ప్రవేశిస్తే, ఎందుకని అందులో మురికి ప్రవేశించింది, అందులో వాసనలు ప్రవేశించాయి, దానివల్ల వ్యాధులకి ఆలయం అయిపోతుంది అని చెబుతున్నాడు. నానారోగే భవే తస్య కించిద్ యోగో న సిద్ధ్యతే. ఇంపాసిబుల్. నువ్వు కనుక ఆహారం కనుక తెలుసుకోకపోతే, ఆ నియమం కనుక లేకపోతే నీకు యోగా రాదు, లాభం లేదు, యోగా చేసి లాభం లేదని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ఎ బుక్ ఆఫ్ అథెంటిక్ Himalayan yoga or a Krishnamacharya's yoga are called, whatever you call so-called Ashtanga yoga comes from Kurantaka. Even Krishnamacharya could not find in his lifetime authentic Kurantaka book. So, and nowhere in the world you have complete script of this text. It comes from the Kagyu tradition. But this is original yoga asana practice. How the asana, what Krishnamacharya practiced. So Mr. Steve, so from UK has done enormous amount of work of these pictures. You can see the beautiful pictures. This is the second edition we are printing. The first print is in the UK. This is the second print. So this second print, having got printed, this is a special paper. In fact, Steve used a special paper for this book.
And it has, as you can see, the different two colors of the papers shows original script, because original manuscript is here. We attach it to, you can see the original shlokas and original pictures. So there are the two colors in this too. You can see the two colors. One is the chants in Sanskrit, and another one, remaining all are, so the pictures. This is only the picture where you will find the oldest, authentic asana, drawn in those days by a human. So an incompetent, artist. You can say, because yogis are not artists, right? So you can see this is from original man. So original manuscript we attached, both Sanskrit chant and the pictures given in that original book. Okay? And English translation is here. And we have, for your description, so the posture here, for you to understand, we have given you here. So these are the illustrations given by Steve in the UK, the one who wrote that book Angel and Engine Driver. So the book in the UK printed was very expensive. So now this book in India, no compromise, but definitely in India when you publish or when you get it printed, it is economic comparatively. So since ours is a no profit, no loss company or organization by the students, so this is available now in India at the off price, right? Now, so this is the first demonstration of addition. It is in fact, it will bring a lot of goodness having Himalayas, a authentic scripture at your home from your Guru. It is as good as a holy, a Bible or a Quran, much more than that, because this is original script. Okay? So own a copy.